ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన శంకుస్థాపనలకే పరిమితమైనవని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంలో సూర్యాపేటలో కవిత పర్యటించారు. జాజిరెడ్డిగూడెంలో ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్వపల్లిలో ఉన్న కస్తూర్బా పాఠశాలను సందర్శించారు. వర్షాలు వచ్చినప్పుడు విద్యార్థులు పడుతున్న అవస్థల గురించి కలెక్టర్తో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా చూస్తామని హామీ ఇచ్చారు. సీతారాంపురం వద్ద శిథిలావస్థలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాలువను కవిత పరిశీలించారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని సందర్శించారు. శంకుస్థాపన చేసి 7 ఏళ్లు అవుతున్నా నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కవిత మండిపడ్డారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క కాలువ కూడా లైనింగ్ లేకుండా కంప చెట్లు పెరిగి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మరి O&M అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంటే ఉంటది ఇరిగేషన్ లో, కానీ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అనే ఆ డిపార్ట్మెంట్ కి నిధులు ఎన్నడూ 10 ఏళ్లు బీఆర్ఎస్ లో అయినా 2 ఏళ్లు కాంగ్రెస్ లో అయినా ఎన్నడూ నిధులు ఇవ్వలేదు. కాబట్టి ఏ ఒక్క కాలువ కూడా సరిగ్గా ఉన్నటువంటి పరిస్థితి లేదు. మేము చూసినటువంటి మెయిన్ కెనాల్ ఏదైతే ఇక్కడ సూర్యాపేట ప్రాంతానికి నీళ్లు ఇచ్చేటటువంటి 70 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ని మేము చూడడం జరిగింది. దాదాపు కోదాడ వరకు నీళ్లు తీసుకెళ్లే కాలువ, ఆ కాలువ కూడా ఏమాత్రం కూడా మెయింటెనెన్స్ లేకపోవడం నిజంగా దారుణం. కానీ ఈ చెరువుకి గోదావరి నీళ్లు రావాల్సినటువంటి అవసరం ఉంది. 1.5 కిలోమీటర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ తవ్వకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి గోదావరి నీళ్లు రావడం లేదు. పైగా ఈ చెరువుని 5 TMC పెద్ద రిజర్వాయర్ గా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్ద నాయకులు 2 ఎలక్షన్లలో కూడా ప్రామిస్ చేసి చేయకుండా వదిలేశారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి మరి దీన్ని లక్నవరం చేస్తాము, టూరిస్ట్ స్పాట్ చేస్తామని చెప్పి చెప్తున్నారట. వాళ్ళు కూడా అనడమే తప్పితే ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా నల్గొండలో ఏదైతే ఎస్ఆర్ఎస్పీ పైన ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 పైన ఎక్కడైతే రిజర్వాయర్స్ లేవో నల్గొండలో రిజర్వాయర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. రిజర్వాయర్లు కట్టే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.